మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, నంది వాహన సేవ పూజలు చేపడుతున్నారు. దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఇక భక్తుల సందడి, శివయ్యకు జరుగుతున్న పూజలు, పురస్కారాల గురించి వీటన్నింటి గురించి అప్డేట్స్ ఇవ్వడానికి కీసర్ నుండి మా ప్రతినిధి తేజస్విని సిద్ధంగా ఉన్నారు. తేజస్విని, భక్తుల సందడి ఏ విధంగా ఉంది? అలాగే ఈ రోజు మహాశివునికి రుద్రాభిషేకాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సందడి చెప్పండి. కృప ఉదయం నుంచి కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి అనేది విశేషంగా ఉందనే చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే ఈ కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి విశిష్టమైన గుర్తింపు ఉంది. అలాగే దేశవ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎంతో మంది భక్తులు వచ్చి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు కూడా ఈ ఆలయానికి భక్తుల సంఖ్య అనేది లక్షలాది సంఖ్యకు చేరుతుంది అని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఉదయం వచ్చేసి వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి వచ్చేసరికి ఇదే సంఖ్య లక్షకు చేరుతుంది అని కూడా నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం మీదుగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి అభిషేకాలు, హోమాలు కూడా పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇక ఆలయ విశిష్టకి వస్తే ఈ ఆలయానికి ముఖ్యంగా రాముడికి అలాగే శివుడికి కలిగి ఉంది కాబట్టి ఒక విశేషమైన స్పందన అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇరువైపులా అంటే రాముడు అలాగే శివుడు కాబట్టి ఒక రకంగా భక్తులు కూడా ఎంతో మంది దీన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అలాగే హనుమంతుడు తన తోకతో విసిరేసిన ఏదైతే లింగాలు ఉంటాయో అవన్నీ ఈ ఆలయం చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఏర్పడిన 101 ఆలయాలకు కూడా 101 లింగాలకు కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అభిషేకాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇక్కడ అభిషేకాలు అలాగే హోమాలు కూడా అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది యువకులు కూడా ఎంతో మంది వచ్చి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా భక్తులు ఉదయం ఎంత మంది అయితే వచ్చారో ఇప్పుడు కూడా అంతే మంది వస్తున్నారు. అలాగే సాయంత్రం హోమం ఉంటుంది, అలాగే అభిషేకాలు కూడా ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. సో ట్రాఫిక్ సమస్య కావచ్చు, అలాగే పార్కింగ్ సమస్య అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం అధికారులు అన్ని సిద్ధంగా ఉంచి అంటే ఏ రకంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాలుగా వస్తువులు ఏర్పడేలా చేశారని ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భక్తులు ఎక్కువ మంది రావడం గల కారణం ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం అని కూడా చెప్తూ ఉంటారు. సో ఎంతో మంది భక్తులు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అలాగే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు అయితే వస్తున్నారు. శ్రీశైలంలో ఎంత మంది అయితే భక్తులు వస్తారు, అలాగే వేములవాడలో కూడా ఎంత మంది భక్తులు దర్శించుకున్నారు, అలాగే క్యూ లైన్లలో దర్శనం కోసం ఎంత సమయం పడుతోంది భక్తులకి? రైట్, మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 50,000 మంది భక్తులు అయితే ఇక్కడ దర్శించుకున్నారు. అలాగే మనము చూసుకున్నట్టయితే రాత్రికి 1,00,000 దాటుతున్నాయి అని ఇక్కడ ఆలయ అర్చకులు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఎవరైతే భక్తులు ఇక్కడ దర్శించుకున్నారో వాళ్ళు చెప్పే సమాధానం వచ్చేసి 1.5 సమయం పట్టింది మాకు దర్శించుకోవడానికి అని కొంతమంది చెప్తున్నారు. ఆ దర్శనం కూడా చాలా సాఫీగా జరిగింది, ఎటువంటి అంతరాయాలు లేవు. ముఖ్యంగా ఆలయాన్ని అలాగే శివుడిని చాలా దగ్గర నుంచి చూసాము. ఆనందాన్ని మేము మాటల్లో చెప్పలేమని కూడా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృప తేజ, కీసర ప్రాచీనమైన దేవాలయం కనుక అనేక మంది భక్తులు వస్తుంటారు. మరి తాగునీటి సౌకర్యం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేశారా అక్కడ? ఎస్, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇది సిటీకి ఎంతో దూరమైన ప్రదేశం, అలాగే ఎండ తీవ్రత కూడా ఉండడంతో ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్ని చోట్ల తాగునీటి వసత అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా అందరికీ అందేలాగా ఏర్పాట్లు చేశారు. అంటే మనము ఇది కొండ మీద ఉన్న దేవాలయం కాబట్టి అందరికీ ముఖ్యంగా వయోవృద్ధులు కావచ్చు, వృద్ధులు వీళ్ళందరికీ తాగునీటి వసతి అందేలాగా చూస్తున్నారు. కృప. ఓకే తేజస్విని.